అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్ నా కోసం ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాను. నేను ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమందికి ఈ మంచి అవకాశాన్ని మనం అందించగలుగుతాము. మన జీవితాలని మనం మార్చుకుందాం, ఆచరణలో పెడదాము. కొంచెం మొదట్లో కష్టంగా అనిపించవచ్చు, కష్టం కాదు, అలవాటు లేని పని కాబట్టి. కానీ ప్రతిరోజు మనం అభ్యాసం చేస్తూ ఉంటే అది మన దినచర్యలో భాగమైపోతుంది. సరే, అసలు విషయానికి వద్దామా? 21వ రోజు హృదయపు మ్యాజిక్. దీనికి జీన్ బాప్టిస్ట్ మెసియు అనే రచయిత ఏం చెప్తున్నారంటే, కృతజ్ఞత అనేది హృదయానికి చెందిన జ్ఞాపకం. ఈయన ఫ్రెంచ్ విప్లవ కార్యకర్త కూడాను. మళ్ళీ చెప్పుకుందామా? కృతజ్ఞత అనేది హృదయానికి చెందిన ఒక జ్ఞాపకం. ఈ పాటికి మనకి ఈ విషయం అర్థమయ్యింది కదా. ఏమనంటే, ఏ మ్యాజిక్ అభ్యాసం చేసినా దాని ధ్యేయం మాత్రం హృదయపూర్వకంగా కృతజ్ఞతను అనుభూతించటం అంటే హృదయపు లోతుల్లో నుంచి మనం అనటం, అనుకోవటం, తలుచుకోవటం. ఎందుకంటే మన అంతరంగంలో కృతజ్ఞత ఇనుమడించిన కొద్దీ బహిరంగంలో, అంటే బయట మనకి వాస్తవంగా మనం కృతజ్ఞత చెప్పవలసిన సందర్భాలు పెరుగుతూ ఉంటాయి. అంటే మంచి సందర్భాలు మనకి ఎదురవుతాయి. మన జీవితంలోకి మంచి సందర్భాలు ఎక్కువగా వస్తాయి. మనకి ఏది కావాలి అని మనకి అనిపిస్తే అది మన ముందుకు వచ్చేస్తుంది. మళ్ళీ కృతజ్ఞత చెప్పాలి కదా, అది కృతజ్ఞత చెప్పే సందర్భాలు ఎక్కువవుతూ ఉంటాయి. మనలో కృతజ్ఞతా భావాన్ని హృదయాంతరాలలోకి చేర్చి శక్తినిచ్చేదే ఈ హృదయపు మ్యాజిక్ అభ్యాసము. మన మనసును మన హృదయంపై కేంద్రీకరించి మన మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ చెప్పడమే ఇందులో ఉద్దేశ్యం. మన హృదయంపై మనసు లగ్నం చేయడం ద్వారా మన హృదయ స్పందన లయతో మన కృతజ్ఞతాభావం జతపడుతుందని శాస్త్రీయ పరిశోధనలో కూడా తేలింది. అలా చేసినట్లయితే మన హృదయ స్పందన సరైన స్థాయిలో ఉంటుంది. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ కూడా మంచిగా బలపడుతుంది. దాని ద్వారా మన ఆరోగ్యం కూడా బాగా మెరుగవుతుందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఇప్పుడు మనకి హృదయ మ్యాజిక్ అభ్యాసాన్ని గురించి ఒక అవగాహన వచ్చేసింది. దీన్ని మొదటిసారి చేయడం కాస్త కష్టం కావచ్చు, కానీ ఇది చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కొన్నిసార్లు చేశాక మనకి అలవాటవుతుంది, అర్థం కూడా అవుతుంది. దీన్ని అభ్యాసం చేసిన కొద్దీ మనలో కృతజ్ఞతాభావం విపరీతంగా పెరుగుతుంది. హృదయపు మ్యాజిక్ అభ్యాసం చేయడానికి మన మనసును, మన ధ్యాసనంతా హృదయంపై కేంద్రీకరించాలి, లగ్నం చేయాలి. మన భౌతిక శరీరం పైన అయినా మన అంతరంగం పైననైనా పర్వాలేదు. ముందుగా కళ్ళు మూసుకోవాలి. ఎందుకంటే కళ్ళు మూసుకున్నప్పుడు ఈ అభ్యాసం చేయడం సులువుగా ఉంటుంది. మన మనసంతా మన గుండెపై నిలిపి మన మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ అనండి. ఈ అభ్యాసం కొంత అలవాటైనాక కళ్ళు మూసుకోని అవసరం లేదు. అయితే సాధారణంగా కళ్ళు మూసుకున్నప్పుడు మనం ఎక్కువ కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటాము. ఈ హృదయపు మ్యాజిక్ అభ్యాసం త్వరగా చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మన కుడి చేతిని మన గుండెలపైన పెట్టుకొని మన మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ అనవచ్చు. లేదా మన మ్యాజిక్ మంత్రం మన మనసులో నుంచే కాక మన హృదయంలో నుంచి వస్తుందని భావిస్తూ థ్యాంక్స్ చెప్పవచ్చు. ఈరోజు మ్యాజిక్ అభ్యాసంలో భాగంగా మనం 10 ముఖ్యమైన కోరికల జాబితా తీసుకొని ప్రతి దానిపైన ఈ హృదయపు మ్యాజిక్ అభ్యాసం చేద్దాము. ప్రతి కోరికని మన మనసులో కానీ పైకి కానీ అనుకుందాం. ఆ కోరిక చెప్పడం పూర్తవగానే మన మనసును మన హృదయంపై కేంద్రీకరించి కళ్ళు మూసుకొని నెమ్మదిగా థ్యాంక్ యూ అందాం.
ఇంకా నేను ఇందాక చెప్పిన చిట్కాలను కూడా పాటించవచ్చు మనం. అవి మనకి బాగా సహాయపడతాయి. మన 10 కోరికలపైన ఈ అభ్యాసం ముగిసేలోగా మనలో కృతజ్ఞతాభావం హృదయపు లోతుల నుంచి చేరుతుంది. అప్పటికి మన ముఖ్యమైన కోరికల పట్ల కూడా మనకి కృతజ్ఞతాభావం కలుగుతుంది. మన కోరికలు త్వరగా తీరాలంటే మనం ఈ హృదయపు మ్యాజిక్ అభ్యాసం క్రమం తప్పకుండా చేస్తూ ఉండొచ్చు. అలా కాకపోయినా మనం ఎప్పుడు ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నా ఈ హృదయపు మ్యాజిక్ అభ్యాసాన్ని ఉపయోగించుకోవచ్చు. రోజుకు 2 సార్లైనా ఈ అభ్యాసం చేస్తే మన జీవితంలో దాని ప్రభావం చాలా ఉంటుంది. మన సంతోషం మీద, మన జీవితం మొత్తం మీద ఈ మ్యాజిక్ ప్రభావం ఉంటుంది. మనం ఈ హృదయపు మ్యాజిక్ అభ్యాసం రోజుకు కొన్నిసార్లు చేస్తే మన భావనలో ఉండే ఆర్తి మనకి బాగా తెలుస్తుంది. కృతజ్ఞతాభావం అంటే అది నిజాయితీగా ఉండాలి, లోతుగా ఉండాలి. మన కృతజ్ఞత ఎంత నిజాయితీగా, ఎంత గాఢంగా ఉంటే దాని ఫలితాలు అంత బాగా ఉంటాయి. అంత పుష్కలంగా మనకి ఫలితాలు వస్తాయి మన జీవితంలోకి. మన భావనలో గాఢత స్పష్టంగా ఉంటే, ఇనుమడించినట్లయితే మనకి భౌతికంగా కూడా దానికి సమాధానాలు తెలుస్తాయి. ఎట్లా అంటే మన గుండె దగ్గర ఒక పులకింత కలుగుతుంది, లేదా మన శరీరంపై ఒక సంతోష తరంగం ఎగిసిపడుతున్నట్లు అనిపిస్తుంది. మన కళ్ళల్లోకి ఆనంద బాష్పాలు రావచ్చు, లేదా మన శరీరం రోమాంచితం కావచ్చు. కానీ తప్పకుండా అందరికీ పూర్వం ఎన్నడూ లేనంత సుఖశాంతులు మనకి అనుభవంలోకి వస్తాయి, మన జీవితంలోకి వస్తాయి. వాటి వలన మనం ఎంతో సంతోషంగాను, మన జీవితం ఆనందమయంగానూ ఉంటుంది. అప్పుడు ఎందుకు ఈ అభ్యాసం చెయ్యకూడదు? అది కష్టమైన పనా? కాదు కదా. మన మనసులో అనుకునేది, మనసుతో అనుకునేది, పైకి అనుకునేది, ఇలా ప్రతి దానికి మనం చెప్పుకునే కృతజ్ఞత మనస్ఫూర్తిగాను, ఆనందంగాను, సంతోషంగాను చెప్పగలిగితే దాని వలన వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి, అమోఘంగా ఉంటాయి. మనం ఊహించనివి కూడా మన జీవితంలోకి వస్తాయి. మీరు ఆల్రెడీ బుక్ కానీ, ఐప్యాడ్ కానీ, ల్యాప్టాప్ కానీ తీసుకున్నారనుకుంటాను. మన అభ్యాసం మొదలు పెడదాము. మ్యాజిక్ అభ్యాసం 20. హృదయపు మ్యాజిక్. 1. మన అదృష్టాలను గుర్తు తెచ్చుకుందాం. ఒక 10 అదృష్టాల జాబితాను తయారు చేసుకున్నాము. వాటికి మనమెందుకు కృతజ్ఞతాబద్ధులమై ఉన్నామో వ్రాసుకుందాం. ఆ జాబితాను మరొక్కసారి చదువుకుందాం. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనుకుందాం. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చుకుందాం. 2. మన మనసును, మన పూర్తి ధ్యాసను మన గుండె చుట్టూ కేంద్రీకరించుకుందాం. 3. కళ్ళు మూసుకొని మన ధ్యాసనంతా గుండె మీద ఉంచి మనసులో మన మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ అనుకుందాము. 4. మనకి చాలా ముఖ్యమైన 10 కోరికల జాబితా వేసుకుందాం. ప్రతి కోరికను విడివిడిగా చదివి హృదయపు మ్యాజిక్ అభ్యాసం చేద్దాం. ప్రతి కోరిక చదివిన తరువాత కళ్ళు మూసుకొని మన మనసంతా హృదయం మీద కేంద్రీకరించి నెమ్మదిగా థ్యాంక్ యూ అనుకుందాం. అలా ప్రతి కోరిక చివర చేద్దాం. 5. ఈరోజు మనం నిద్రపోయే ముందు మన మ్యాజిక్ శిలను గుప్పెట్లో ఉంచుకొని మన మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనుకుందాం. ఈరోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇలా చేద్దాం ప్రతి ఒక్కళ్ళం. ఇలా చేయటం వలన మన జీవితంలో కలిగే మార్పుల్ని, అద్భుతాలను మనం ముందే మనకి తెలిసిపోతున్నాయి కదా. మనం ఎందుకు వాటిని అనుభవించకూడదు, ఆనందించకూడదు, మన జీవితాలను మార్చుకోకూడదు? ఈ చిన్న అభ్యాసం చేయటం వలన, ఈ చిన్న మ్యాజిక్ను ఆచరించటం వలన, అనుసరించటం వలన
మీకు కూడా అర్థమైంది కదా. అందరూ ఆల్రెడీ మొదలు పెట్టేసే ఉంటారనుకుంటున్నాను. ఇంత శ్రద్ధగా దీన్ని విన్నందుకు, షేర్ చేసినందుకు, లైక్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను.